నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఎందుకు బతికుండగానే నరకం చూపించారు అంటారు అనిపిస్తుంది. మనసున్న ఏ మనిషికైనా కన్నీళ్ళు వస్తాయి. ప్రాణం లేని మృతదేహాలను కూడా గౌరవిస్తూ ఉంటాం. అది మన సంస్కృతి, మనకు నేర్పిన పద్ధతి. సాటి మనిషితో పాటు మూగజీవాల పట్ల కూడా కరుణ చూపించడంలోనే మానవత్వం దాగుందని చెప్తారు. కానీ బతికున్న జీవాల పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించిన ఘటనను రంగారెడ్డి జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి చూసిన తర్వాత మనుషులు ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు, మానవత్వం అనేది చచ్చిపోతుందో, అసలు మనసు అనేది చచ్చిపోయిందా మనుషుల్లో, ఒక బండరాయిగా తయారవుతుందా అనిపించింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేది తెలియాలంటే ముందు ఈ వీడియో చూడాలి. ఈ వీడియో చూడండి. ఇది ఒక చిన్న ట్రక్. ఈ చిన్న ట్రక్కులో గోమాతలను కనీసం వాటికి ఊపిరి మెదలకుండా, తలకాయ పెట్టుకునేంత ప్లేస్ కూడా లేకుండా తరలిస్తున్న ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. కబేలాలను తరలిస్తున్న గోవులను రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అడ్డుకున్నారు. మాల్ చెక్ పోస్ట్ దగ్గర TS05 JD 1506 నెంబర్ గల వ్యాన్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్లో మొత్తం 14 ఆవులు ఉన్నాయి. అంతకన్నా చిన్న ప్రదేశంలో ఏకంగా 14 గోవులను కుక్కి మరీ తరలిస్తున్నారు. బతికుండగానే నరకం చూపించారు. కనీసం తలలు కూడా స్వేచ్ఛగా ఊపలేని పరిస్థితిలో ఉన్నాయి. ఒక్కదానిపై మరొకటి పడుకొని కనిపిస్తున్న ఈ స్థితిని చూస్తే అక్కడున్న వాళ్ళంతా తీవ్ర ఆవేదనకు గురి చేసినట్టుగా అయింది. మనసున్న ప్రతి మనిషికి కూడా కన్నీళ్లు తెప్పిస్తోంది. కానీ మరి ఇలా 14 గోవులను కనీసం వాటి తలలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఒక్క దాని మీద ఒకటేసి ఇంత చిన్న ట్రక్లో తీసుకెళ్తున్న వీళ్లకు మానవత్వం, మనస్సు అనేవి లేవా? రాయిలాగా మారిపోయాయా? ఒక వ్యక్తి చనిపోతేనే సంబరంగా తీసుకొని వెళ్తాం. ఎందుకు అనంటే మనం చనిపోయిన వాటికి కూడా ఎంతో విలువిస్తూ ఉంటామే. ముక్కోటి దేవతలు ఉన్నారు అనుకునే గోవుకు బ్రతికుండగానే ఇంత నరకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇక మనుషులు మారరా? ప్రకృతిలో ఎన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ప్రకృతిని కాపాడుకోవడంలో మనిషి విఫలమవుతున్నాడు కాబట్టి ఈరోజు ప్రకృతి ఉగ్రరూపం మనుషుల మీద చూపిస్తోంది అని చెప్తున్నారు. ఆవును కన్నీళ్లు పెట్టిచ్చేస్తే ఆ కన్నీళ్లు ఊరికే వదులుతాయా మనల్ని? దయచేసి గోవుల మీద ప్రేమ లేకున్నా పర్వాలేదు, గోవులను గౌరవించకున్నా పర్లేదు, కానీ వాటిని చిత్రహింస పెట్టి మానసిక ఆనందం పొందాలి అనుకునే వాళ్ళు మారండి. లేకుంటే ఏదో ఒక రోజు దానికి వాటి ఆవేదనను కలిగించడానికి కారణమైన మీరు ఆవేదన చెందక తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనుషులంతా మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం. చూడగానే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఎక్కడైనా సరే గోవుల విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రం ఊరుకోకండి. ఎందుకంటే ముక్కోటి దేవతలకు ప్రతిరూపమే కాదు, గోవు పాలు అమ్మ పాలతో సమానం. అలాంటి గోవులను చిత్రహింస పెడితే మనం మన తల్లిని పెట్టినట్టే అనే విషయాన్ని గుర్తుంచుకుంటారు. అందుకే ఈ వీడియో నేను మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను. అండ్ మన ఛానల్కి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ని బట్టి మస్తు ఫాలో అవుతున్నారని తెలుస్తోంది, కానీ సబ్స్క్రిప్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత వైరల్గా మారుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్ ఎక్విప్మెంట్కి, ఈ ఛానల్కు ఒక చిన్న ఆఫీస్ ఏర్పరచుకోవడానికి, ఆర్థికంగా ఈ ఛానల్ నిలదొక్కునేదాకా కూడా చాలా అవసరం. కాబట్టి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏదో రూపంలో ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం, వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576.